ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొలిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆయనకు రూమ్ నెంబర్ 211 కేటాయించారు. పవన్ పేషీలో బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నిచర్, కొత్త రంగులు, హంగులతో మెరుగులు దిద్దారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు ఈ పేషీని కేటాయించారు. ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ను పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొలిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్కు గ్రాండ్గా వెల్కమ్ లభించింది. ఆయనకు రూమ్ నెంబర్ 211 కేటాయించారు. పవన్ పేషీలో బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నిచర్, కొత్త రంగులు, హంగులతో మెరుగులు దిద్దారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు ఈ పేషీని కేటాయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అయితే తన ఛాంబర్కి రావడం జరిగింది. ఇక్కడ సచివాలయంలో అయితే సెకండ్ బ్లాక్లో పవన్ కళ్యాణ్కి ఛాంబర్ కేటాయించారు. 211 ఛాంబర్ని కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన మొట్టమొదటిసారిగా కూడా ఆయన ఛాంబర్లోకి వస్తున్నటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ గ్రాండ్ వెల్కమ్ అయితే లభించిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అక్కడికి మీడియాతో పాటు ఎవరిని కూడా అలౌ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల అంటే ప్రధానంగా కూడా 4 బ్లాకులకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నారు, తన ఛాంబర్లకు వెడుతున్నారని తెలిసిన వెంటనే కూడా అక్కడికి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని ఆయనకైతే మాత్రం గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే ఈ 211కి సంబంధించినటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో దానికి గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ కేటాయించారు, ఆర్థిక శాఖ మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్కి. అయితే పవన్ కళ్యాణ్కి అది కేటాయించిన తర్వాత అయితే మాత్రం దాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్తో కాకుండా కూడా ఎవరైతే ఈ టాలీవుడ్కి సంబంధించినటువంటి ఆనంద్ సాయి ఎవరైతే ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్కడికి పంపించడం, ఆ తర్వాత ఆయన మొత్తాన్ని కూడా అది చూడటం, దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి సర్వాంగ సుందరంగా కూడా తయారు చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. మొట్టమొదటిసారి ఆయన ఏదైతే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి సచివాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఆయన ఛాంబర్లోకి వస్తాడు అని అంతా భావించారు. అలాగే ఆయన ఛాంబర్ దాకా సెకండ్ బ్లాక్ దాకా రావడం అయితే జరిగింది. కానీ అక్కడ విపరీతంగా క్రౌడ్ ఉండటము, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం కారణంగా కూడా లోపలికి వెళ్ళలేనంత ఇదిగా కూడా అభిమానులు వేచి ఉండటంతో ఆయన ఆ రోజైతే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజైతే ఇక్కడ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత వెంటనే కూడా ఆయన పక్కనే ఉన్నటువంటి సెకండ్ బ్లాక్లోకి ఆయన వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఎవరిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకి పెట్టినప్పటికీ కూడా అప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికి చుట్టుపక్కల అంటే ఏదైతే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆయనకి అయితే మాత్రం విషెస్ తెలిపిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తన ఛాంబర్ దాకా కూడా ఈ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి తన ఛాంబర్లోకి వెళ్ళాడు. అక్కడ కొంతసేపు ఉండి అది మొత్తాన్ని కూడా పర్యవేక్షించాడు. ఎలా ఉంది ఏంటని పరిశీలించిన తర్వాత ఆయన వెంటనే కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడింది. అంటే మొట్టమొదటిసారి ఇప్పుడు వరకు కూడా విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం నుంచే తన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. అయితే కంపల్సరీగా కూడా ఏ మంత్రికైనా కూడా ఇక్కడ సెక్రటేరియట్కి సంబంధించి సెక్రటేరియట్లో ఒక ఛాంబర్ని కేటాయిస్తారు. ఆ ఛాంబర్లోనే ఉండి వాళ్ళైతే వాళ్ళ కార్యక్రమాల పరిపాలనని చక్కబెట్టుకుంటున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్కి అక్కడ క్యాంప్ కార్యాలయం కేటాయించడం, ఆ తర్వాత ఆయనకి ఇక్కడ కేటాయించిన సచివాలయంలో కేటాయించినటువంటి ఛాంబర్ ఏదైతే 211 సెకండ్ బ్లాక్లో ఉన్న 211 ఉందో అక్కడికి ఆయన ఈరోజు వచ్చి వాటిని పరిశీలించిన పరిస్థితి అయితే కనపడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఫోటోలు దిగేందుకు ఉత్సాహం అయితే చూపించారు.
థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.